సప్త ఋషులలో అగస్త్య, అత్రి మహర్షుల గురించి తెలుసుకున్నాం కదండి. అంగీరస మహర్షి గురించి ఈరోజు తెలుసుకుందామండి. అంగీరస మహర్షి బ్రహ్మమానస పుత్రులు. అత్రి మహర్షి లాగానే అంగీరస మహర్షి కూడా బ్రహ్మకు సృష్టి నిర్మాణ కార్యక్రమంలో సహాయం చేయడం అనేది జరిగింది. అంగీరస స్మృతి అనేటువంటి ధర్మశాస్త్రం ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటిది. అంగీరస మహర్షి కర్దమ ప్రజాపతి కూతురైనటువంటి శ్రద్ధను వివాహం చేసుకోవడం జరిగింది. మరి అంగీరస వంశం ఎంతగానో అభివృద్ధి చెందింది. అగ్ని చేసేటువంటి కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించిన అతను అంగీరస మహర్షి. అంగీరస మహర్షి సప్తర్షి మండలంలో తేజో రూపంలో ఉంటూ మనలను అనుగ్రహిస్తూ ఉంటారు. మరి ఓంకారానికి యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ ముండుకోపనిషత్తులో ఈ మహర్షి వివరించడం అనేది జరిగింది. అథర్వణ వేదంలో అంగీరసుల వారి ప్రస్తావన కూడా ఉండడం అనేది జరిగింది. ఇలాంటి గొప్పనైనటువంటి మహర్షి గురించి మనము మాట్లాడుకోవడము మనం ఎంతో అదృష్టంగా భావించాలండి.